నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళ దుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళని నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెళ్ళు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయ, నా తలకాయ మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు, లోపల పప్పు మాడి తెచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనకమేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కముతల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు, కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విషప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? ఇక చచ్చిన ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి. అది తప్పేనా? నేను వంట చేసి తగలంటాం కట్టే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగంటం మహాబాధగా ఉంది. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాండి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను. ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కరెక్ట్ 5 నిమిషాలు తెలుసు. చూడు, కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. డియర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, ఈ రోజు మన ఈ జూనియర్ కాలేజీ చరిత్రలోనే గర్వించదగ్గ రోజు. ఎందుకంటే కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ ఈ వెంకటేశ్వర్లకి మీ అందరి ముందు దండ వేస్తాను. ఎందుకు వేస్తున్నాను? ఇదే వెంకటేశ్వర్లు ఇదే కాలేజీలో చదువుకుని ఇదే గ్రౌండ్ లో మీలాగే కబడ్డీ 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 ఆడుకుని కష్టపడి చదివి పైకి వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్, పూర్వ విద్యార్థి. అయినా అతనికి దండ ఎందుకు వేస్తున్నాను? ఈ వెంకటేశ్వర్లు చాలా తెలివైన కుర్రాడు. అతను తలుచుకుంటే ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఐపీఎస్ ఆఫీసరో అవ్వగలడు. కానీ తను చదువుకున్నటువంటి జూనియర్ కళాశాలకే సేవ చేయాలన్నటువంటి సదుద్దేశంతో, ప్రేమతో, ఆప్యాయతతో, ఆదర్శంతో సార్ దండ వేసి ఉపన్యాసం వెయ్యలేను వెంకటేశ్వర్లు, వెయ్యలేను. నీ గురించి చెప్పాల్సింది ఇంకా బోల్డ్ ఉంది. మీరు ఉపన్యాసం చెప్పే లోపల రేకులన్నీ రాలిపోతే అదన్న వేయండి సార్. ఐఎమ్ సారీ వెంకటేశ్వర్లు. ఎక్స్క్యూజ్ మీ,
ఎస్. ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగిచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగిచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూస్తే నవ్వుతోందిరా. జోకర్ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రొసీడ్. ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల. నన్ను నువ్వు వాస్తా చేవల. అర్థం కాలేదా? వాస్తా చేవల. దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? వద్దా? ఆటో త్వరగా రా. మనవాడు ఎందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. అదు ఆగండ్రా, అందరూ ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తించుకోరా. చేతులు వెనక పెట్టండి, నేను కూడా పౌలు అవుతాయి. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జెంట్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్బులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేస్తుంది మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుసుదా. ఏ పప్పుసుదా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు కదా ఢిల్లీ పాల్డా. ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటేది, లైఫ్ సెటిల్ అయిపోయింది. సువర్చల నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సీఏ బాబ్జీ గారు బాధపడతారు. సువర్చల, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాగా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ అని చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది, ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్.